భార్యపై అనుమానంతో గన్తో కాల్చి చంపిన ఘటన హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మారుతినగర్లో నివాసం ఉంటున్న అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మాట్లాడుకుందామని చెప్పి మరో వ్యక్తితో కలిసి తెల్లవారుజామున ఇంటికి వచ్చిన భర్త అరుణ్ భార్య నిషారాణిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కాల్పుల శబ్దం విన్న స్థానికుల సమాచారంతో స్పాట్ను పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అరుణ్ కుమార్ ఆమె సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 3 నెలల క్రితం అంబర్పేటలో వాహన తనిఖీలు చేస్తుండగా అరుణ్ కుమార్ తుపాకీతో పోలీసులకు చిక్కడంతో సీజ్ చేశారు. పాత బస్తీకి చెందిన స్నేహితుల ద్వారా మరో తుపాకీ కొనుగోలు చేసి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఫైవ్ 6 o'clockలో మాకు డైర్ 100 కాల్ వచ్చేసింది. అందులో మారుతి నగర్లో ఒక ఫైర్ అయిపోయి ఒక లేడీ చనిపోయింది చెప్పగానే ఇమ్మీడియట్గా మా పెట్రోల్ కారు రీచ్ అయింది. ఆ కన్ఫర్మ్ చేసుకోగానే ఇన్ఫామ్ చేసేస్తే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇమ్మీడియట్గా రీచ్ అయ్యారు. అతను స్పాట్ చూసి అవన్నీ చూసిన తర్వాత సీనియర్ ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. మీన్వైల్ నేను మా డీసీపీ మల్కాగిరి శ్రీధర్ సార్ అందరూ కూడా మారుతి నగర్ సీన్ ఆఫ్ ఆఫెన్స్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫైరింగ్ అయింది. అక్కడ 3 రౌండ్ల ఎంటీ కార్ట్రిడ్జ్ పడిపోయినాయి. పూల్ ఆఫ్ బ్లడ్లో ఉన్నది అమ్మాయి, హెడ్ ఇంజరీ అయి ఉన్నది. తెలుసుకో భర్త అక్కడ ఏం లేడు. అయితే అరుణ్ వాళ్ళ మదర్ లక్ష్మమ్మ ఆమెను ఎగ్జామ్ చేసేస్తే మార్నింగ్ 5 o'clock అట్లా చప్పుడిని పడింది అత్తమ్మ మనకి. ఆమె అక్కడ రీచ్ అయ్యేలోపే సౌండ్ వచ్చేసింది. ఆమెకు సౌండ్ విన్నది. ఆమె పోయి చూసేవారికి అక్కడ పడిపోయినది. అరుణ్ అక్కడ పారిపోయినప్పటికీ వెళ్ళాడు. భార్యపై అనుమానం ఉన్నట్టు తెలిసింది. కానీ ఎందుకు ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ కాజ్ అనేది మేము అరెస్ట్ చేయగలిగితేనే చెప్పేస్తాము, ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాం. దాని గురించి ఒక 3 టీములు ఫామ్ చేసాము. అండ్ తొందరలో వాళ్ళిద్దరు మొగలు ఆ ఇంట్లో ఉంటారు. ఇక ఏమనుకుర్రో ఏమైందో నాకేం తెలియదు. పొద్దుగల ఆ పిల్ల మబ్బుల అత్తమ్మ అన్నది. అనగానే నేను పోయే వరకలా శుభం లెక్క ఉన్నది అంతే. ఇంక నాకు తెలియదు, ఏం తెలియదు నాకు. వాళ్ళు ఏమనుకున్నది కూడా తెలియదు. వాళ్ళు అక్క చెల్లెకి ఇట్లా సొంతం అక్క చెల్లెండి. ఆయన ఎప్పటి నుంచి ప్రేమించుకున్నా నాకు తెలియదు. కానీ నేను పెళ్లి చేసుకొచ్చిన గుట్ట మీద 5 ఏళ్ళ ముందు వాళ్ళు హాస్టల్ ఉంచిండంటే ఏమేమో చేసుకున్నారు నాకు తెలియదు బిడ్డ. వాళ్ళిద్దరు మొగలు ఏం చేసుకున్నారు నాకు తెలియదు. నా ఎంట ఊరికే పడితే నేను 5 ఏళ్ళ గుట్ట మీద చేసుకొచ్చినాన్ని. పిల్లలు కాలేవి. మొదట ఆమెకు కూడా ఒక పిల్ల 11వ తరగతి చదివేసి చచ్చిపోయింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ గోడ కూలి. ఇప్పుడు ఈడ పిల్లగాడు ఏ తండ్రి కొడుకులు ఏమనుకుంటారో పోరండి ఇంట్లో లేడు. ఇప్పుడు పిల్లగాడు కూడా వెళ్ళిపోయాడు. పిల్లగాడు పోయి కూడా 3 నెలలు అయితే ఎట్లా చంపిండ నేను ఎందుకు చూసినా. నేను గిన్నెలు తాగు 4:30 4 అయ్యింది అంతే. అంత లోపలనే అయ్యింది.